ఒక హీరోని గెలిపించాలనే ఉత్సాహం 20 ప్రాణాలు తీసుకుపోయింది. కాని ఒక అమ్మ మాట ఒక కుటుంబాన్ని కాపాడింది. యువతకు కనువిప్పు కలిగించే శ్రీపతి లలితగారి ఎన్నిక కథ వినండి. నిజమేనా? మన హీరో ఉదయ్ వస్తున్నాడా? ఎలా అయినా అతన్ని గెలిపించి మన ముఖ్యమంత్రిని చెయ్యాలి. మన వాళ్లందరికీ చెప్పండి. సాయంత్రం అందరం కలిసి ప్లాన్ చేద్దాం. ఉత్సాహంగా మాట్లాడుతున్న నిహాల్ని చికాగ్గా చూసింది స్వాతి. నిహాల్ స్వాతి శేఖర్ల ఏకైక కుమారుడు. ఇంటర్ వరకు చదువులో ప్రథముడిగా ఉండేవాడు. మంచి ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్స్ విభాగంలో చేరాడు. 2వ సంవత్సరం పూర్తయిన దగ్గర్నుంచి అతనిలో మార్పొచ్చింది. కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లడం, అభిమాన సంఘ్రమంటూ పాలాభిషేకాలు, మొదటిరోజు సినిమా చూడాలంటూ వేలకి వేలు తగలేయడం, ఏమన్నా కోపం తెచ్చుకుని తినకుండా వెళ్ళిపోవడం, ఇవన్నీ యువతలో ఉడుకు రక్తం వల్ల వచ్చిన సమస్యలని ఎంత సర్ది చెప్పుకున్నా ఇప్పుడు శృతి మించుతోంది అనిపించింది స్వాతికి. శేఖర్తో అంటే, ఇది మామూలే స్వాతి, ఆఖరి సంవత్సరానికి వస్తే మళ్లీ మామూలే, చదువు నిర్లక్ష్యం చేయడం లేదుగా అనేశాడు. ఇప్పుడు ఆ అభిమాన హీరో ఒక రాజకీయ పార్టీ పెట్టి ఈసారి ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో అన్ని ఊళ్లల్లోనూ సభలు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ రాజకీయ నాయకులకి విద్యార్థులని వాడుకుంటే మంచి ఫలితాలుంటాయని బాగా తెలుసు. అందుకే అభిమాన సంఘాలకి చెప్పి ప్రతిచోటా విద్యార్థులన్నీ కూడగడుతున్నారు. ఇప్పుడు అదే వార్త నిహాల్కి అందినట్టుగా ఉంది. తన గదిలోకి వెళ్లి ఎలా హీరోని ముఖ్యమంత్రిని చెయ్యాలి అన్నదానికి కంప్యూటర్లో ప్లాన్ తయారు చేస్తున్నాడు. అప్పుడే నెమ్మదిగా వెళ్ళింది లోపలికి స్వాతి. ఏంటి నిహాల్, ఏదో తయారు చేస్తున్నావు? ఏదైనా సెమినారుందా? ఏమీ తెలియనట్లుగా అడిగింది స్వాతి. నిహాల్ ఉత్సాహంగా విషయం చెప్పాడు. ఎలా అయినా మా హీరోని ముఖ్యమంత్రిని చెయ్యాలమ్మా, దానికే ప్లాన్ వేస్తున్నాం అన్నాడు. ఈ ప్లానింగ్ ఏదైనా ఉద్యోగానికి, కాని పై చదువులకు పనికొస్తుందా? తల్లి అడిగినదానికి కోపంగా ఏదో అనబోయిన నిహాల్ తల అడ్డంగా ఊపాడు. చూడు నిహాల్, నేను చెప్పేది నీకు నచ్చదు, కోపం కూడా వస్తుంది. కాని చెప్పడం తల్లిగా నా బాధ్యత. విను, ఆలోచించు, తర్వాత నీకు ఏది మంచిది అని తోస్తే అది చెయ్యి. ఇప్పుడు నీ వయసు 19, ఇంకా 2 ఏళ్ల చదువుంది. తర్వాత నువ్వు ఇంకా పై చదువులు చదవవచ్చు. మీ స్నేహితులందరికీ అలా కాదు. వినీత్ వాళ్ల నాన్న చనిపోయాడు. వాళ్ల అమ్మ బంధువుల సహాయంతో చదివిస్తోంది. అదే ప్రదీప్ వాళ్ల నాన్న టైలర్. ఎప్పుడు కొడుకు చదివి ఉద్యోగంలో చేరి ఆదుకుంటాడో అని ఎదురుచూస్తున్నాడు. నువ్వు ఇంకా చదివినా మాకు పర్వాలేదు. మేము డబ్బు కట్టి చదివించగలం. నువ్వు ఎంబీఏ చేస్తే నీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంజనీరింగ్లో మంచి మార్కులు వస్తేగాని మీ భవిష్యత్తు బాగుండదు. మీ వయసులో హీరో అంటే ఇష్టముండడం తప్పుకాదు. సినిమా ఒక కాలక్షేపంగా ఉండాలి. అదే మీ జీవితం కాకూడదు. మీకు ఓటు హక్కుంది. మీరు ఆలోచించి ఎవరు ప్రజలకు ఉపయోగంగా ఉంటారో వాళ్లని ఎన్నుకోవాలి. అంతేగాని మీకు నచ్చిన హీరో అనో, అతని ఆటలు పాటలు మీకు ఇష్టమనో ఎన్నుకోకూడదు. వారి ఉపన్యాసాలు వినండి. వారి ప్రణాళికలు గమనించండి. ఆలోచించి ఓటు వేయండి. మొన్ననే బెంగళూరులో క్రికెట్ ఫ్యాన్స్ వారి అభిమాన ఆటగాళ్లని చూడ్డానికి విపరీతంగా వెళ్లి తొక్కిడిసలాటలయ్యి కొందరు చచ్చిపోయారు. గుంపులుగా ఉన్న జనంలోకి వెళ్లడం మంచిది కాదు. అక్కడ క్రమశిక్షణ ఉండదు. ఆలోచించండి. మీ అభిమాన సంఘాలు లక్షల్లో వచ్చారు అని గొప్పలు చెప్పడానికి మనుషులని పోగుగడతారు. తొక్కిడసలాటలో చస్తే ఇన్ని లక్షలు ఇస్తామంటారు. ఇచ్చారో లేదో తెలియదు. ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ఆ మనిషిని ప్రాణాలతో తేలేము. అందుకే మనమే సవ్యంగా ఆలోచించి ఎన్నుకోవాలి. నిహాల్ సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది స్వాతి. సాయంత్రం టీవీలో బ్రేకింగ్ న్యూస్. ఉదయ్ సభకి వచ్చిన జనం ఒక్కసారిగా నటుడి దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించారు. తొక్కిడిసలాటలో 20 మంది మృతి. పార్టీ ఒక్కోరికి 10 లక్షలు పరిహారం ప్రకటించారు. వార్తలు చూస్తున్న నిహాల్ స్వాతిని చూసి, థాంక్స్ అమ్మా, మేము వెళ్లకపోవడం మంచిదైంది. నువ్వు చెప్పాక నేనూ ఆలోచించాను. 3 రోజుల్లో పరీక్షలున్నాయి కదా, ఈవాళ్ల వెళ్లొద్దు అని మెసేజ్ చేశాను. లక్కీగా మా స్నేహితులెవ్వరూ వెళ్లలేదు. వెళ్ళి ఏదైనా అయ్యుంటే జీవితంలో నన్ను నేను క్షమించుకోలేకపోయేవాణ్ణి. నువ్వు చెప్పినట్లు ఎన్నిక అనేది చాలా ముఖ్యం. అది చదువు విషయం కాని, పదవి విషయం కాని. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు.